భారతదేశంలో మొట్టమొదటి శివాలయమైనటువంటి శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో ఒక నిశ్చయితము, ఒక దృఢ సంకల్పంతో స్వామివారికి వస్త్రం సమర్పిస్తే వస్త్ర సేవ పెడితే ఎలా ఉంటుంది అని ఒక నానుడితో నేను మా చైర్మన్ మా పాలక సభ్యులతో కూర్చొని చర్చించిన మీదట ఎమ్మెల్యే గారి సూచన కూడా తీసుకున్న మీదట ఈ దేవాలయంలో నూతనంగా వస్త్ర సేవ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు స్వామివారి నక్షత్రమే కాకుండా పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా స్వామివారికి వస్త్రాభిషేకం వస్త్ర కట్టడి పెట్టాలనుకుని నా స్నేహితుడి కందిశెట్టి రమేష్ గారిని కోరగా వారు వచ్చి శాస్త్ర హాస్పిటల్ అధినేత శ్రీ సబరి గారు వాళ్ళ దంపతుల్ని మరియు వచ్చి కేఆర్ గ్రూప్స్ వాళ్ళు నా యువ కిషోర్ వాళ్ళ వైష్ణవి వాళ్ళ దంపతుల్ని పార్టిసిపేట్ చేసి ఈరోజు స్వామివారికి అత్యంత రంగరంగ వైభవంగా నిర్వహించినందుకు వారికి ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి వారి అభిష్ట నెరవేరాలని నేను ఆ స్వామివారిని ఘనంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు ప్రప్రథమంగా మనం ఈ కార్యక్రమాన్ని స్వామివారికి వస్త్రశ్రేవ అని ఈరోజు ఆరుద్ర నక్షత్రం స్వామివారికి ఆయన సొంత నక్షత్రం కాబట్టి ఈ యొక్క తొలి ప్రప్రథమంగా ఈరోజు ఇది ప్రవేశపెట్టి నిజంగా మనం ఆ రమేష్ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళకి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాళ్ళ శబరి గారు, అదేవిధంగా కేఆర్ గ్రూప్స్ యువ కిషోర్ గారు, వీళ్ళందరూ రమేష్ గారి ఫ్యామిలీ వాళ్ళు. నేను ఈరోజు నిజంగా చెప్పాలంటే వారికి ఫస్ట్ ఈరోజు వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం ఈ అభిషేకం జరిగిందంటే మొట్టమొదటి వారికి పూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మీరు దేవాలయం ఇచ్చేస్తారు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి వస్త్రాలు పెట్టారు. ఈ వస్త్రాభిషేకం వల్ల మీ ఫీలింగ్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను డాక్టర్ విఎస్ సబరీష్ అండి, జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ శాస్త్ర హాస్పిటల్. అలాగే డాక్టర్ శారద గైనకాలజిస్ట్ శాస్త్ర హాస్పిటల్ నుండి వస్త్ర సేవలో పాల్గొనడానికి చాలా అలాగే ఇది కంటిన్యూగా కొనసాగించాలి. అది కూడా మొదటిగా వారితో ద్వారా జరగడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళ అదృష్టం ప్రతి నెల ఈ యొక్క మా ఛానల్ ద్వారా శ్రీ పరశురామేశ్వర స్వామి భక్తి ఛానల్ ద్వారా భక్తులకు మేము తెలియజేయడం అంటే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రతి మాసము ఆరుద్ర నక్షత్రం రోజు ఆయనకి అభిషేకం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ యొక్క అభిషేకంలో అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రగా తెలియజేస్తున్నాం. ఈ వస్త్ర సేవ అనేది కంటిన్యూగా ఉంటుంది. ప్రతి మాసము ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి పట్టు వస్త్రం 9x5 పట్టు వస్త్రము 15,000 రూపాయలు పైన ఉండే పట్టు వస్త్రం తీస్తేనే యాక్సెప్ట్ చేసి కట్టగలుగుతాము. దాని తక్కువైతే ఆ వస్త్రాన్ని ఆలోచించమాట. ఎందుకంటే స్వామి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం చాలా శ్రేష్టం అనమాట. ఆ లెవెల్లో ఉంటే స్వామి కూడా అలా ఉంటుంది. స్వామి వచ్చి 6 అడుగులు ఉంటాడు. నువ్వు 9 పట్టు పంచి తీస్తే అది అందంగా ఉంటుంది. అందువల్ల భక్తులంతా కూడా ఈ సదావకాశం ఈ సేవలు పాల్గొంటే అష్టైశ్వర్య ఆయుర్వేదాలు కాకుండా కుటుంబము వంశం అభివృద్ధి చెందుతుందని పురాణాలు చెప్తున్నాము. ఓం నమస్తే.